ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్, మాదాపూర్తో పాటు పలుచోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయి కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, నీలిమ ఏదైతే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఇప్పటికే ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో కూడా మరోసారి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే కవిత భర్త అనిల్ కుమార్ తో పాటు ఆడపడుచు అఖిల, తర్వాత వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మన సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కవితను ఈడీ కస్టడీకి తీసుకుని ఈ విచారిస్తున్న భాగంగా ఈ రోజు కోర్టులో హాజరుపరచాల్సిన నేపథ్యంలో అక్కడ విచారణలో వెల్లడైన అంశాలను బట్టి ఇప్పుడు ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్పేసి మనం భావించవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించిన కీలక పత్రాలు కావచ్చు, కీలక సమాచారం కావచ్చు, వీళ్ళ వద్ద కూడా ఉంది అన్న సమాచారంతోనే ఈడీ అధికారులు హైదరాబాద్ తో పాటు ఢిల్లీ పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఇప్పటికే మాదాపూర్ లోని ఆడపడుచు అఖిల ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు అక్కడ సోదాలు చేస్తున్నారు. తర్వాత కవిత భర్త అనిల్ కుమార్ ఇంటిపై కూడా మరోసారి సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళకు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా మాకు సమాచారం ఉంది. అయితే ఈ విషయాన్ని చాలా గోప్యంగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈడీ అధికారులు ఏకకాలంలో ఢిల్లీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ బట్టి ప్రతి చోట కూడా దానికి సంబంధించిన ఆధారాలను పూర్తి స్థాయిలో ఈ స్కామ్ లో లిక్కర్ స్కామ్ లో సమాచారం రాబట్టేందుకు కూడా ఈడీ అధికారులు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈడీ అధికారులు కేవలం మాదాపూర్ తో పాటు హైదరాబాద్, తర్వాత ఇంకా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా సోదాలు చేస్తున్నట్లుగా మన సమాచారం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే అంటే తెల్లవారుజామునే వాళ్ళ ఇళ్లకు చేరుకున్న ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ సోదాల్లో ఏం విషయాలు బయటపడతాయి, తర్వాత ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకుంటారా అన్నది చాలా ఉత్కంఠగా మారింది నీలిమ.